హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. సో నిన్న యాపిల్ ఈవెంట్ జరిగింది. సెప్టెంబర్లో ఎవ్రీ ఇయర్ ఐఫోన్ రిలీజ్ చేసే ఈవెంట్. బట్ ఈసారి అయితే ఐఫోన్ని రిలీజ్ చేయలేదు. అండ్ ఐప్యాడ్ని, యాపిల్ వాచ్ని రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్లో వాచ్ 6తో పాటు ఇంకొక వాచ్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఐప్యాడ్స్ కూడా 2 ఐప్యాడ్స్ రిలీజ్ అయినాయి. సో అవన్నీ వన్ బై వన్ ఈ వీడియోలో చూద్దాము. అండ్ యాపిల్ ఇంకా సర్వీసెస్లో కూడా వచ్చిందనమాట. సో యాపిల్ వన్ అనే సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ తెచ్చింది. సో ఇంకా ఈ వీడియోలో వీటి ప్రైసెస్ అండ్ ఇండియాలో అవైలబిలిటీ, అదే కాకుండా ఇండియాలో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి అనేదంతా కవర్ చేస్తాను. అది కాకుండా ఐఫోన్ 12 రిలీజ్ ఎప్పుడు అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. అండ్ టచ్ ఐడి కూడా కొత్త ఫామ్ ఫ్యాక్టర్లో వచ్చింది. సో అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసామంటే యాపిల్ వాచ్ 6 వచ్చిందనమాట. సో ఇదైతే వాచ్ 2. నేను దీని గురించి వాచ్ 3, 4, 5 అన్నిటి గురించి వీడియోస్ చేశాను. అది కార్డ్స్లో వదులుతున్నాను. సో మీరు అక్కడ చూడొచ్చు. సో ఈ వాచ్ 6 గురించి చూసే ముందు నేను ఈ వీడియోలో అయితే అన్ని ప్రోడక్ట్స్ గురించి డీప్గా వెళ్ళను. బికాస్ మళ్ళీ వాచ్ 6 వస్తుంది. సో ఇవాళే ఆర్డర్ పెట్టాను. సో అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్కి డెలివరీ ఉంది. డెలివరీస్ బాగా లేట్ అవుతున్నాయి. సో అవన్నింటినీ మళ్ళీ ఇండివిజువల్గా కవర్ చేస్తాను కాబట్టి ఇప్పుడు జస్ట్ ఈ ఈవెంట్ హైలైట్స్ ఏమేమి రిలీజ్ అయ్యాయి అనేది చూద్దాము. సో వాచ్ 6 వచ్చినప్పుడు హ్యాండ్స్ ఆన్ వీడియో ఇవన్నీ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో యాపిల్ వాచ్లో ఈసీజీ అనేది లాస్ట్ టైమే వచ్చింది. సో ఈసారి వాచ్ సిరీస్ 6లో ఏం కొత్తగా వచ్చింది అంటే బ్లడ్ ఆక్సిజన్ మెజరింగ్ ఫీచర్ వచ్చింది. అండ్ హ్యాండ్ వాష్ ఫీచర్ కూడా వచ్చింది అనమాట. సో మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే ఎంతసేపు వాష్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది. అండ్ ఈ వాచ్లో చిప్ సెట్ అయితే కంప్లీట్ న్యూ చిప్ సెట్ అనమాట. S6 ఇది A13 బయోనిక్ బేస్డ్ మీద వచ్చిన కొత్త చిప్. ఇది పాత చిప్ కంటే 20% ఫాస్టర్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా కొత్త కొత్త వాచ్ ఫేసెస్ వచ్చాయి. అండ్ ఇంకా న్యూ స్ట్రాప్స్ వచ్చాయి అనమాట. సోలో లూప్ అని, బ్రేడెడ్ సోలో లూప్ అని. సో వీటికైతే ఇలా క్లాంప్స్ లాగా ఇలా ఫిక్స్ చేసుకునేది కాకుండా జస్ట్ ఒక సింగిల్ ఎలాస్టిక్ లూప్ లాంటిది అనమాట. సో జస్ట్ మీరు ఇలా ఎక్స్పాండ్ చేసి వేసుకోవచ్చు. దాంతో మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి. సో మీ హ్యాండ్ని మెజర్ చేసుకొని ఏ సైజ్ సెట్ అవుతుందో దాన్ని కొనుక్కొని జస్ట్ రబ్బర్ బ్యాండ్ లాగా ఇలా వేసుకోవడమే చేతికి. అండ్ ఇంకా కొత్త కలర్స్ వచ్చాయి. అదే కాకుండా ప్రోడక్ట్ రెడ్ వచ్చిందనమాట. సో ఈ ప్రోడక్ట్ రెడ్ ఏంటంటే ఐఫోన్లో కానీ అన్నింటిలో ప్రోడక్ట్ రెడ్ అనేసి ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ రెడ్ ద్వారా వచ్చిన లాభం మొత్తం యాపిల్ డొనేట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ రెడ్ అనేది స్పెషల్ లైనప్. అండ్ ఈ వాచ్ సిరీస్ 6 అయితే వాచ్ OS 7తో వస్తుందన్నమాట. అండ్ చిన్న చిన్న ఫీచర్స్ అప్గ్రేడ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ బ్రైట్నెస్ కూడా ఇంతకుముందు వర్షన్ కంటే 2.5 టైమ్స్ బ్రైట్గా ఉందన్నమాట. అండ్ బ్యాటరీ టెక్నాలజీలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ అండ్ A13 బయోనిక్ బేస్ చిప్ ద్వారా సో బ్యాటరీ లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది అన్నారు. బట్ ఫిజికల్గా బ్యాటరీ సైజ్ అయితే పెంచలేదు. సో అది యూస్ చేసిన తర్వాతే చెప్పగలుగుతాం. అండ్ ఈ వాచ్ సిరీస్ 6 ప్రైస్ అయితే 40,900 ఉందన్నమాట. అండ్ దీంతోనే ఒక బడ్జెట్ వర్షన్ కూడా వదిలారు, వాచ్ SE అని. సో ఈ వాచ్ SE అయితే సిరీస్ 6లో లాగా S6 చిప్తో కాకుండా S5 చిప్తో వస్తుందన్నమాట. ఇదైతే సిరీస్ 3 కంటే 2 టైమ్స్ ఫాస్టర్ చిప్. అండ్ ఇప్పుడు వెబ్సైట్లో చూసామంటే సిరీస్ 5 రిమూవ్ చేశారు. సో రైట్ నో యాపిల్ సైట్లో అయితే సిరీస్ 3 ఉంది, SE ఉంది అండ్ సిరీస్ 6 ఉంది. అండ్ ప్రైసెస్ కూడా వాచ్ సిరీస్ 3 అయితే 20,900, SE అయితే 29,900 అండ్ 6 అయితే 40,900 అనమాట. సో 20,000కి, 30కి, 40కి 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ వాచ్ SE అయితే బడ్జెట్ వర్షన్ అని సైజ్ తగ్గడం ఇలా అంతా ఏం చేయలేదన్నమాట. సేమ్ సిరీస్ 6 ఉండే అదే సైజ్ ఉంటుంది. కాకపోతే ECG ఫీచర్ ఉండదు అండ్ బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ ఉండదు. కాకపోతే ఫాల్ డిటెక్షన్ ఉంటుంది అనమాట. సపోజ్ మీరు కింద పడినా సో వెంటనే చూపిస్తుంది అనమాట, మీరు కింద పడినట్టు మేము డిటెక్ట్ చేసాము, సో ఎమర్జెన్సీ సర్వీసెస్ని కాంటాక్ట్ అవ్వాలి అని. మీరు ఎస్ అని నొక్కారు అంటే దాన్ని బట్టి అది ఎమర్జెన్సీ సర్వీసెస్ని కాంటాక్ట్ అవుతుంది. సో ఈ ఫీచర్ అయితే SEకి కూడా ఉంది. అండ్ ఈ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అనేది ఏంటి అంటే వాచ్ సిరీస్ 6లో ఉంది ఈ ఫీచర్. అండ్ ఇది ఒక రెడ్ లైట్ని మీ హ్యాండ్ లోపలికి పాస్ చేసి దాని ద్వారా బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత అని రికార్డ్ చేసుకుంటుంది. జస్ట్ 15 సెకండ్స్ టైంలో మీ బ్లడ్లో ఉండే ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉంది అని చెప్తుంది అనమాట. సో ఈ పాండమిక్ టైంలో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నిన్న జరిగిన యాపిల్ ఈవెంట్ మొత్తంలో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ కాసెస్ మీద, ఇష్యూస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో దాని రిజల్ట్గానే వాళ్ళు యూస్ చేసే మెటీరియల్స్ అంతా రీసైకిల్డ్ అల్యూమినియం కానీ అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చే బాక్స్ కానీ అన్ని రీసైకిల్డ్ మెటీరియల్స్తో చేసాము అని చాలా ఎంఫసిస్ చేశారనమాట దాని మీద. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగానే వాళ్ళు కార్బన్ ఎమిషన్స్, ఫుట్ ప్రింట్ అంతా తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగానే వాచ్ సిరీస్ 6కి కానీ SEకి కానీ బాక్స్ లోపల పవర్ అడాప్టర్ తీసేశారనమాట. సో కేబుల్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్, బట్ దానికి ముందర కనెక్ట్ చేసుకునే ఆ పవర్ అడాప్టర్ మనం వాల్ ప్లగ్ కనెక్ట్ చేసుకునేది ఉండదు. సో ఈ లెక్కలో ఐఫోన్ 12కి వచ్చిన రూమర్స్ కూడా కరెక్టే అనమాట. సో ఐఫోన్ 12కి కూడా పవర్ అడాప్టర్ ఉండదు. సో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ వాచెస్లోనే వచ్చిన ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మల్టిపుల్ వాచెస్ని ఇప్పుడు ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది నన్ను అడుగుతున్న డౌట్స్ ఏంట్రా అంటే యాపిల్ వాచ్ని ఆండ్రాయిడ్కి వాడచ్చా అని. సో నేను చాలాసార్లు చెప్పాను, అది మనకి యాపిల్ వాచ్ వచ్చి ఉత్త ఐఫోన్కే కనెక్ట్ అవుతుంది అనమాట, ఐప్యాడ్కి కూడా కనెక్ట్ అవ్వదు. బట్ ఫ్యూచర్లో ఏమైనా ఐప్యాడ్ కనెక్టివిటీ ఇవ్వచ్చు, ప్రస్తుతానికైతే ఐఫోన్కే అనమాట. అండ్ దాంతో ఇప్పుడు ఏంటంటే ఒకే ఐఫోన్కి మల్టిపుల్ యాపిల్ వాచెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీ చిల్డ్రన్ కానీ ఆర్ మీ పేరెంట్స్కి కానీ ఆర్ ఇంకెవరికైనా యాపిల్ వాచ్ ఉంది మీ ఫ్యామిలీలో అంటే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ లేదు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్యామిలీ సెటప్ తీసుకున్నారు అంటే మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా మీరు యాపిల్ వాచ్ తీసుకొని మీ ఫ్రెండ్ ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్యామిలీ షేరింగ్ బెనిఫిట్స్ మీద అండ్ ఐక్లౌడ్ మీద నేను వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ తొందరలో అది రిలీజ్ చేస్తాను.
అండ్ ఇలా రిలీజ్ చేసిన సర్వీసెస్లోనే కొత్తగా చూసామంటే యాపిల్ వన్ అనే సబ్స్క్రిప్షన్ సర్వీస్ రిలీజ్ చేశారు. సో ఇందులో అయితే మనకి ఇండియాలో 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్ ప్లాన్, ఒకటి ఫ్యామిలీ ప్లాన్. సో ఇండివిజువల్ ప్లాన్లో మనకి ₹195 పర్ మంత్ ఉంది. అండ్ యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఆర్కేడ్, ఐక్లౌడ్ 50 GB వస్తుందన్నమాట. అదే ఫ్యామిలీ ప్లాన్ తీసుకున్నారు అంటే ₹365 పర్ మంత్ ఉంది. అండ్ యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఆర్కేడ్, ఐక్లౌడ్ 200 GB. సో దీంట్లో ఏం డిఫరెన్స్ అంటే ఐక్లౌడ్ 50 GB ఇండివిజువల్ ప్లాన్కి, ఫ్యామిలీ ప్లాన్కి ఐక్లౌడ్ 200 GB. సో ఈ ఐక్లౌడ్ 200 GBని ఎలా షేర్ చేసుకోవాలి అనేది నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూ సెలెక్ట్ కంట్రీస్లో ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే ప్రీమియర్ ప్లాన్ అనేసి ఇంకొకటి ఉందన్నమాట. సో దాంట్లో ఎక్స్ట్రాగా ఈ ఆల్రెడీ చెప్పిన ఇవే కాకుండా ఎక్స్ట్రాగా యాపిల్ న్యూస్ ప్లస్ అండ్ ఫిట్నెస్ ప్లస్ యాప్స్ కూడా వస్తాయి. అండ్ 2 TB ఐక్లౌడ్ వస్తుందన్నమాట దాంట్లో. సో ఈ ఫిట్నెస్ ప్లస్ ఏంటి అంటే యాపిల్ కొంతమంది ఫిట్నెస్ ట్రైనర్స్ని సెలెక్ట్ చేసుకొని డాన్సర్స్ని, ఫిట్నెస్ ట్రైనర్స్ని ఇలాంటి వాళ్ళని, సో వాళ్ళ దగ్గర ఎక్సర్సైజ్ కానీ డాన్స్ రొటీన్స్ కానీ ఇవన్నీ చేపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఎవ్రీ వీక్ అప్లోడ్ చేస్తూ ఉంటారు ఈ ఫిట్నెస్ ప్లస్ యాప్లో. అండ్ ఈ ఫిట్నెస్ ప్లస్ యాప్ అనేది యాపిల్ టీవీకి ఆర్ ఐప్యాడ్కి దేనికైనా సింక్ చేసుకోవచ్చు. అండ్ అందులో మీరు వీడియో చూస్తూ మీరు కూడా ఇక్కడ లైవ్లో చేయొచ్చు అనమాట. అండ్ మీ వాచ్లో ఉండే ఫిట్నెస్ ప్లస్ యాప్ ద్వారా మీ హార్ట్ బీటు, మీ క్యాలరీ కన్జంప్షన్ అన్నీ రికార్డ్ అవుతాయి. అండ్ వాళ్ళు చేసిన అదే ఫిట్నెస్ రొటీన్ మీరు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఈ ఫిట్నెస్ ఫీచర్స్ యాపిల్ వన్ ఇలాంటి సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ మీద ఈసారి చాలా కాన్సన్ట్రేట్ చేశారనమాట. బికాస్ మనం ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా ఫ్యూ ఇయర్స్ వన్స్ కొంటాము. అండ్ ఇలాంటి సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ అయితే ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటాం అనమాట. సో ఈసారి ఇలాంటి సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. సో నెక్స్ట్ చాలామంది వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్ ఐప్యాడ్ అనమాట. దాని గురించి చూద్దాము. సో 2 రిలీజ్ చేశారు. ఐప్యాడ్ 8th జనరేషన్ రిలీజ్ చేశారు, ఐప్యాడ్ ఎయిర్ రిలీజ్ చేశారు. సో ఇదైతే ఐప్యాడ్ 7th జనరేషన్. నేను దీని వీడియో చేశాను, అది కూడా కార్డ్స్లో ఉంటుంది. అండ్ ఐప్యాడ్ ఎయిర్ అండ్ ఐప్యాడ్ ప్రో వీడియోస్ కూడా చేశాను అనమాట. ఐప్యాడ్ ఎయిర్కి దీనికి కంపేర్ చేస్తూ వీడియో చేశాను. సో అదైతే నేను అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అప్లోడ్ చేయలేదు. సో మీకు ఇంకా ఐప్యాడ్ ఎయిర్కి ఐప్యాడ్ 7th జనరేషన్కి డిఫరెన్సెస్ చూడాలి అనుకుంటుంటే కమెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఐప్యాడ్ ప్రోది కూడా అప్లోడ్ చేస్తాను. అదే 8th జనరేషన్ ఐప్యాడ్కి అయితే A12 బయోనిక్ చిప్ సెట్తో ఇచ్చారు. ఇది 40 times ఫాస్టర్ CPU ఉంది అండ్ 2x ఫాస్టర్ గ్రాఫిక్స్ ఉంది. అండ్ ప్రైస్ అయితే సేమ్ ఐప్యాడ్ 7th జనరేషన్ ప్రైసే ఉంది, 29,900. సో రైట్ నౌ అయితే అమెజాన్లో అక్కడ మీకు ఇంకా 7th జనరేషనే ఉంది. 8th జనరేషన్ అయితే ఇంకా అవైలబిలిటీ రాలేదు. సో ఈ 8th జనరేషన్లో A12 బయోనిక్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ప్రైస్ అయితే వాళ్ళు ఇంక్రీజ్ చేయలేదు. సో ఇది చాలా మంచి విషయం. అండ్ దీనికి పోర్ట్ అయితే లైట్నింగ్ పోర్టే అనమాట. సో పోర్ట్ అయితే ఏం మార్చలేదు, కాకపోతే అదర్ సైడ్ మాత్రం USB-Cకి ఇస్తున్నారు పవర్ అడాప్టర్. సో సేమ్ ఐఫోన్ 11 ప్రోస్ వర్షన్కి ఇస్తున్న అదే ఇదనమాట. సో వన్ సైడ్ USB-C ఉంటుంది, అదర్ సైడ్ లైట్నింగ్ ఉంటుంది. అండ్ మీకు USB-Cఏ కావాలి అంటే ఐప్యాడ్ ఎయిర్ని కంప్లీట్ డిజైన్ చేంజ్ చేశారనమాట. సో దాంట్లో ఇప్పుడు కంప్లీట్ బాక్స్ షేప్ ఇస్తున్నారు ఐప్యాడ్ ప్రో లాగా. అండ్ బెజల్స్ చాలా స్ట్రింగ్ చేశారు అండ్ USB-C పోర్ట్తో వస్తుంది. అండ్ 20 watts USB-C ఛార్జర్తో వస్తుంది అనమాట. సో ఐఫోన్ 11 ప్రోస్ కూడా లేదు. సో దానికి కూడా 18 watts ఛార్జర్ ఉండేది అనమాట. సో ఇప్పుడు దీనికి ఐప్యాడ్ ఎయిర్కి హైయెస్ట్ ఇస్తున్నారు 20 watts ఛార్జర్. అండ్ స్క్రీన్ సైజ్ కూడా 10.5 inch నుండి 10.9 inch అయిందనమాట. సో బెజల్స్ చిన్నది అవ్వడం వల్ల. అండ్ రెజల్యూషన్ కూడా 2360x1640 రెజల్యూషన్ ఉంది. సో రెజల్యూషన్ బాగా పెంచారు. అండ్ కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్ వచ్చాయన్నమాట, స్కై బ్లూ కానీ గ్రీన్ కానీ. సో దీని ప్రకారం ఐఫోన్ 12లో కూడా మనం ఈ కలర్స్ అన్ని చూడొచ్చు. బట్ ఈ ఐప్యాడ్ ఎయిర్లో బిగ్గెస్ట్ ఇంక్రిమెంట్ అంటే A14 చిప్ అనమాట. ఇది ఐఫోన్ 12లో రాబోయే చిప్. అండ్ ఐప్యాడ్ ప్రోకి కూడా లేదనమాట. ఐప్యాడ్ ప్రో 71,000 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఐప్యాడ్ ఎయిర్ అయితే 54,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఐప్యాడ్ ప్రోలో ఉండే చిప్ కంటే ఐప్యాడ్ ఎయిర్లో ఉండే చిప్పే ఇప్పుడు పవర్ఫుల్. సో ఇదైతే 40% ఫాస్టర్ CPU అండ్ 30% ఫాస్టర్ గ్రాఫిక్స్ అనమాట. సో 4K వీడియోస్ని షూట్ చేయొచ్చు అండ్ అందులోనే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ప్రీవియస్ ఐప్యాడ్ ఎయిర్ కంటే ఇది చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ దాని ప్రైస్ 45,000 ఉంది, ఇప్పుడు దీన్ని 55 చేశారు. బట్ ఐప్యాడ్ ప్రో కొనే వాళ్ళందరూ ఇప్పుడు దీన్ని కొనుక్కోవచ్చు. సో మీకు ఐప్యాడ్ ప్రోకి దీనికి డిఫరెన్స్ చూసామంటే జస్ట్ 120Hz డిస్ప్లే ఉండదు, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండదు, లైడార్ సెన్సార్ ఉండదు అండ్ ఫేస్ ఐడి ఉండదు అనమాట. సో ఈ ఐప్యాడ్ ఎయిర్కి అయితే వీళ్ళు ఫేస్ ఐడి ఇవ్వకుండా టచ్ ఐడియే ఇచ్చారు. సో నార్మల్గా ఉండే అదే రౌండ్ హోమ్ బటన్ అయితే తీసేశారు అండ్ కంప్లీట్గా పైన ఉండే పవర్ బటన్లోనే టచ్ ఐడి ఇచ్చారు. సో ఇదైతే చాలా మంచి మూవ్ అనమాట. నాకు ఫేస్ ఐడి ఎంత ఉన్నా టచ్ ఐడి అప్పుడప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇదేలాగా ఐఫోన్ 12లో కూడా టచ్ ఐడి రావాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి, మీకు టచ్ ఐడి ఇష్టమా కాదా అనేది. నేను ఫేస్ ఐడి ఎంత ఉన్నా టచ్ ఐడిని మాత్రం ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ ఐప్యాడ్ ఎయిర్ కూడా మ్యాజిక్ కీబోర్డ్ సెటప్ పనిచేస్తుంది అండ్ అంతేకాకుండా లాగిటెక్తో వచ్చిన కీబోర్డ్ సెటప్ కానీ అన్నీ పనిచేస్తాయి. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో ఉండే విండోస్ ల్యాప్టాప్స్ కంటే, బికాస్ యాపిల్ ల్యాప్టాప్స్ లేవు ఈ ప్రైస్ పాయింట్లో, సో ఉండే విండోస్ ల్యాప్టాప్స్ కంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ ఐప్యాడ్ ఎయిర్. బికాస్ ఇందులో A14 అనమాట, A13 చాలా పవర్ఫుల్. అండ్ ఐప్యాడ్ ప్రో A12తో ఉండి అదే సూపర్ పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇంత పవర్ఫుల్ A14ని వీళ్ళు ఇంకా ఐఫోన్లోకి రాకముందే ఐప్యాడ్ ఎయిర్లో పెట్టారు. అండ్ దీన్ని బట్టి నేను చూస్తే నెక్స్ట్ రాబోతున్న యాపిల్ సిలికాన్ హార్డ్వేర్ మ్యాక్బుక్స్ కానీ ఐమాక్స్ అంతా A14 చిప్తో రాబోతున్నాయి. సో అవి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాయనేది చూడాలన్నమాట.
అండ్ ఐప్యాడ్ ఎయిర్ 2 షేప్ మార్చారు కాబట్టి సో యాపిల్ పెన్సిల్ 1 నుండి యాపిల్ పెన్సిల్ 2కి షిఫ్ట్ అయ్యారు. సో ఇన్ని రోజులు అయితే ఐప్యాడ్ ఎయిర్కి ఐప్యాడ్ 7th జనరేషన్కి యాపిల్ పెన్సిల్ 1 ఉండేది. ఇప్పుడైతే ఐప్యాడ్ 8th జనరేషన్కి యాపిల్ పెన్సిల్ 1ఏ, ఐప్యాడ్ ఎయిర్కి మాత్రం పెన్సిల్ జనరేషన్ 2కి మారారు. అండ్ అన్ని ఐప్యాడ్స్ ఐప్యాడ్ OS 14తో వస్తుందన్నమాట. సో ఐప్యాడ్ OS 14తో పాటు iOS 14, tvOS 14 అండ్ watchOS 7 అన్నీ ఇవాళ రిలీజ్ అవుతున్నాయి సెప్టెంబర్ 16th. అండ్ ఇప్పుడు చెప్పిన వాచ్ సిరీస్ 6 కానీ వాచ్ SE, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ 8th జనరేషన్ దేనికి అవైలబిలిటీ అయితే ఇంకా చెప్పలేదన్నమాట. సో ఇక్కడ రైట్ నో నేను ఇవాళ వాచ్ ఆర్డర్ పెడతామని ట్రై చేస్తేనే షిప్పింగ్ అక్టోబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ అనేసి చెప్పిందనమాట. అండ్ ఇండియాలో అయితే అవైలబిలిటీ కానీ ఎప్పుడు ఆర్డర్ పెట్టచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. సో నేను అది అవైలబిలిటీ వచ్చిన వెంటనే నేను అప్డేట్ చేస్తాను అనమాట ఇన్స్టాలో కానీ ఇక్కడ కమ్యూనిటీ సెక్షన్లో అప్డేట్ చేస్తాను. సో దానికోసం మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు, టెక్నాలజీ తెలుగులో అనేది హ్యాండిల్. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం. అండ్ iPhone 12 రిలీజ్ డేట్ చెప్తాను అన్నాను కదా, ఇదైతే నేను ఆల్రెడీ ఇంతకుముందు iPhone 12 ఫుల్ ఫీచర్స్, లీక్ అయిన ఇన్ఫర్మేషన్ అన్నిటితో వీడియో చేశాను, అది కార్డ్స్లో ఉంటుంది. సో దాంట్లోనే చెప్పాను. సో iPhone 12 అయితే మనకి అక్టోబర్ 2nd వీక్లో వస్తుంది. సో అప్పుడు లాంచ్ చేస్తారు అండ్ నవంబర్లో షిప్పింగ్ ఉంటుంది. సో నవంబర్ 2nd వీక్కి ఆ టైంకి మనకి మార్కెట్లో అవైలబిలిటీకి రావచ్చు. సో అది గైస్ నిన్న జరిగిన యాపిల్ ఈవెంట్. సో అన్నీ కవర్ చేశాను అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్కి ఇండివిజువల్గా వీడియోస్ మళ్ళీ అది వచ్చిన వెంటనే చేస్తూ ఉంటాను. అండ్ మీరు చెప్పండి, ఈ ఐప్యాడ్ ఎయిర్లో వచ్చిన ఆ టచ్ ఐడి ఫీచర్ పవర్ బటన్లో అది ఐఫోన్కి వస్తే బాగుంటుందా లేదా మీరు ఫేస్ ఐడికి అలవాటు పడిపోయినారా అనేది కమెంట్స్లో. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.